పురాణం చెప్పే శాస్త్రులు గారు గజదొంగకు ఏమని చెప్పారు? అది విన్న గజదొంగకి ఏం జరిగింది? ఇదంతా తెలుసుకోవాలంటే నమ్మకం అనే ఈ కథ వినండి. దీన్ని వినే ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమ్మకం. శ్రీకృష్ణుడి లీలా విలాసాలు ఎన్ని విన్నా, ఎన్ని చదివినా మన మనసంతా ఆనందంతో నిండిపోతుంది కదా. అటువంటిదే నమ్మకం అనే ఈ కథ. జగన్నాథపురం అనే గ్రామంలో గ్రామస్తులంతా ధర్మపరులు, భక్తిపరాయణులు. వారు ధార్మిక పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కలిసిమెలిసి ఉండేవారన్నమాట. ఆ గ్రామాన్ని ఆనుకుని ఒక చిట్టడవి ఉంది. ఆ అడవిలో గంగులు అనే ఒక గజదొంగ ఉండేవాడు. వాడు ఆ అడవి గుండా వెళ్ళే ప్రయాణికులందరినీ తన పిడికత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న ధనాన్నంతా దోచుకునేవాడు. ధనం లేదంటే చితకబాదేవాడు. వాడి బాధ భరించలేక ప్రజలంతా కూడా ఆ అడవి గుండా ప్రయాణించడం మానుకున్నారు. దాంతో గంగులకి ఆహారం కరువైపోయింది. ఇలా ఉండంగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. గ్రామస్తులంతా భాగవత సప్తాహం చేద్దామని చెప్పి నిర్ణయించుకుని పురాణం చెప్పే శాస్త్రులు గారిని ఆహ్వానించారు. ఆయన పొద్దు గుంకిన దగ్గర నుంచి రాత్రి మొదటి జాము వరకు పురాణ కాలక్షేపం చేస్తున్నారు. గజదొంగకి 3 రోజులుగా ఆహారం ఏమీ దొరకలేదు. ఏదైనా దొంగతనం చేద్దామని చెప్పి చీకటి చాటున గ్రామంలోకి ప్రవేశించాడు. పురాణం చెప్పే ఆలయం వద్దకు వచ్చి చాటుగా నిలబడ్డాడు. ఆ సమయానికి శాస్త్రులు గారు భాగవతం 10వ స్కందంలోని బలరామ శ్రీకృష్ణ వర్ణన చేస్తున్నారు. అష్టావర్షప్రాయులైన బలరామ శ్రీకృష్ణుల వర్ణన ఈ విధంగా సాగింది. బలరాముడు పసిమిమేనిచ్ఛాయవాడు, సెగ చుట్టూ ముత్యాల పేరు ధరించాడు. అనేక బంగారాభరణాలు ధరించి చెవికి పోగులను, చేతులకు బంగారు కంకణాలు ధరించి పూలదండను మెడలో వేసుకుని నుదుటను నామం దిద్దుకొని నీలం రంగు వస్త్రాలు ధరించి నాగలి పట్టుకుని ఆలమందల్ని కాయటానికి యమునా నదీ తీరానికి బయలుదేరాడు. మరి మన శ్రీకృష్ణుడు నల్లని మేనిఛాయవాడు, సిగపై ముత్యాల పేరులు, నెమల పింఛము ధరించి లలాటమున కస్తూరి తిలకం దిద్దుకుని ముక్కునకు బులాకీగా ముత్యము ధరించి చెవులకు పోగులను, చేతులకు బంగారు కంకణాలను, సందెట తాయెతులని, బంగారు మొలతాడు, కంఠమునందు ముత్యాలహారము, ఇంకా అనేక బంగారాభరణాలు ధరించాడు. కాళ్లకు గజ్జెలు కట్టుకున్నాడు. పట్టు పీతాంబరాలు ధరించి బంగారు వేణువును పట్టుకుని బలరామునితో యమునా నదీ తీరానికి బయలుదేరాడు. బలరామ శ్రీకృష్ణులకు జై. బలరామకృష్ణులిద్దరూ యమునా నది ఒడ్డున ఉన్న పొన్న చెట్టు ఛాయలో సేద తీరుతుండగా శ్రీకృష్ణుడు వేణుగానం చేయసాగాడు. ఆ నాదానికి ఆలమందలు, నెమళ్ళు, పక్షులు, లేళ్ళు శ్రీకృష్ణుని చుట్టూరా చేరి నాట్యం చేయసాగాయి. గోవింద కృష్ణ జై గోపాలకృష్ణ జై, గోవింద కృష్ణ జై గోపాలకృష్ణ జై అని శాస్త్రి గారు ఆనాటి పురాణం ముగించారు. గ్రామస్తులంతా రామకృష్ణ జై, రామకృష్ణ జై జై అనుకుంటూ ఇళ్లకు వెళ్ళసాగారు. శాస్త్రి గారు కూడా తన గృహం వైపు వెళ్తున్నారు. ఆ పురాణ శ్రవణం నుంచి బయటపడ్డ గజదొంగ గంగులు కూడా శాస్త్రులు గారిని వెంబడించాడు. నిర్జన ప్రదేశంలో శాస్త్రి గారిని అటకాయించి చురిక చూపించి బెదిరించాడు. శాస్త్రి గారికి పై ప్రాణాలు పైనే పోయాయి. గడగడా వణుకుతూ ఎవరు బాబు నువ్వు అని అడిగారు గజదొంగ గంగుల్ని. శాస్త్రి గారికి భయంతో ప్రాణాలు పోయినంత పని అయ్యింది. బీద బ్రాహ్మణ్ణి, నా దగ్గర ఏముంటాయి, కావాలంటే భక్తులు ఇచ్చిన ఈ చిల్లర పైసలు తీసుకోనాయనా అన్నారు శాస్త్రులు గారు. నీ పైసలు ఎవడికి కావాలి? ఇందాక చెప్పావే ఆ పిల్లలిద్దరూ ఎక్కడా అని గద్దించాడు గంగులు. ఏ పిల్లలు అన్నారు శాస్త్రులు గారు. ఆహా, అప్పుడే మర్చిపోయావా? గంట క్రితమే కదా చెప్పావు. తెల్లనివాడు, ముత్యాల పేరు ధరించినవాడు, నల్లనివాడు అని 2 పిల్లల గురించి చెప్పావుగా, వాళ్ళిద్దరూ ఏరి
ఎక్కడ ఉంటారు? ఆ యమునా నది ఎక్కడ? ఆ పొన్నవృక్షం ఎక్కడ అని గద్దించాడు. అంత భయంలోనూ శాస్త్రి గారికి నవ్వు ముంచుకొచ్చింది. అదా, అది నిజం కాదు నాయనా, కథ అని అన్నారు. అలాగని తప్పించుకుందామనా? మర్యాదగా చెప్తావా లేదా అన్నాడు. వీడికి ఏదో ఒకటి చెప్పాలి, లేదంటే ఇప్పుడే చంపేస్తాడు. అందుకని ఏదో ఒకటి చెప్పేద్దాం, ప్రస్తుతానికి వీడి బాధ తప్పుతుంది అనుకున్నారు శాస్త్రి గారు. ఇలా తూర్పు దిశగా 10 కిలోమీటర్లు వెళ్ళావంటే యమునా నది వస్తుంది. దాని ఒడ్డున పొన్నవృక్షం ఉంది. అక్కడికి బలరామ శ్రీకృష్ణులు పొద్దెక్కాక ఆలమందలతో వస్తారు అని చెప్పారు. అద్గది, అలా చెప్పు. వాళ్ళు కనిపిస్తే వాళ్ళ దగ్గర దోచుకున్న బంగారంలో సగం వాటా నీకు ఇస్తా. కనబడలేదో రేపు రాత్రికి వచ్చి నిన్ను చంపేస్తా అన్నాడు గంగులు. రేపటితో నా కథ ముగియనుంది అని బాధపడుతూ ఇంటి ముఖం పట్టారు శాస్త్రులు గారు. తూర్పు దిశగా బయలుదేరాడు గంగులు. నడవగా 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 కోడి కూసేవాళ్ళకి పిల్లకాల ఒకటి కనిపించింది. దాని ఒడ్డునేదో పువ్వుల చెట్టు ఉంది. ఇదే యమునా నది అనుకున్నాడు గంగులు. ఆ చెట్టు చూసి ఇదే పొన్నవృక్షం అనుకున్నాడు. పొద్దు ఎక్కాక కదా వాళ్ళు వస్తారన్నాడు పంతులు అని ఆ చెట్టు నీడను కూర్చున్నాడు. రాత్రంతా నడక వల్ల, 3 రోజుల నుండి ఉపవాసం వల్ల అలసటకి నిద్ర పట్టేసింది గంగులకి. కొంత తడువు అయ్యాక వేణుగానం వినిపించసాగింది గంగుల చెవులకు. ఉలిక్కిపడి లేచాడు. పక్కన శాస్త్రులు గారు చెప్పిన దానికంటే మరింత అందంగా ఆభరణాలకు ఉండే మణులతో వెలిగిపోతూ 2 బాలకులు తెల్లని నల్లని వర్ణాలతో కనిపించారు. చుట్టూరా ఆలమందలు, నెమళ్ళు, కీరాలు, జింకలు నాట్యం చేస్తున్నాయి. కళ్ళు నులుముకుని చూశాడు గంగులు. మళ్ళీ కనిపించారు. అప్పుడు గంగులు, నువ్వు బలరాముడు, నువ్వు కృష్ణుడు, అవునా అన్నాడు. అవును అన్నారు నవ్వుతూ వాళ్ళిద్దరూ. అయ్యో కూనలు, మిమ్మల్ని చూస్తుంటే పదే పదే చూడాలనిపిస్తోంది. ఇంత బంగారం పెట్టి పంపారు మీ అమ్మా నాన్నలు. నాలాంటి దొంగ ఉంటే దోచుకుపోడా అన్నాడు. ఏం పర్వాలేదు, మా ఇంట్లో బోల్డ్ బంగారం ఉంది, మళ్ళీ పెడతారు మా అమ్మా నాన్న అన్నారు బలరామకృష్ణులు. మరి అవన్నీ నాకు ఇస్తారా అని ఆశగా అడిగాడు గంగులు. ఓ తీసుకో అని అన్నీ వలిచి మూట కట్టారు. ఎప్పుడో తిన్నట్టున్నావు, ఇదిగో తిను అని వారి ఆహారంలోని వెన్నముద్దల్ని, చల్దుల్ని గంగులకి పెట్టారు. చాలాసేపు వారితో ముచ్చటించాక, ఇక చీకటి పడుతోంది, మళ్ళీ రేపు వస్తాను, మళ్ళీ బంగారం ఇస్తారా నాకు అని అడిగాడు గంగులు. ఓ తప్పకుండా రేపు మళ్ళీ రా అని చెప్పారు బలరామకృష్ణులు. ఆ బంగారం మూట తీసుకుని రాత్రి మొదటి జాముకి శాస్త్రి గారింటికి చేరుకుని తలుపు కొట్టాడు గంగులు. నా జీవితం ఇవాళతో సరి, వీడికి ఎవరూ కనిపించి ఉండరు, నన్ను ఇంక చంపేస్తాడు అనుకున్న శాస్త్రి గారు వణుకుతూ తలుపు తీశారు. ఇదిగో పంతులు, నీ బంగారం వాటా రేపు మళ్ళీ పట్టుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు గంగులు. శాస్త్రి గారు చాలా భయపడిపోయారు. వీడు ఎవరింట్లోనో దొంగతనం చేసి బంగారం తెచ్చాడు, రక్షక భటులకు దొరికితే కొరత వేస్తారు అని చాలా ఆందోళన పడసాగారు. గంగులు మర్నాడు మళ్ళీ బంగారం తీసుకొచ్చాడు. వరుసగా 6 రోజుల పాటు నీ వాటా అంటూ అవే ఆభరణాలు ఇస్తూ వచ్చాడు. అవన్నీ మేలిమి బంగారమే. శాస్త్రి గారికి బాగా ఆశ్చర్యం వేసింది. ఎలాగైనా ఇదేమిటో చూడాలని చెప్పి మర్నాడు ఆ గజదొంగతోటి నేను కూడా నీతో వస్తా అని చెప్పి వాడి కూడా బయలుదేరారు. ఇదంతా ఏమిటో చూద్దామని. పిల్లకాలువ రాగానే గంగులు ఆగిపోయాడు. దాని ఒడ్డున ఉన్న చెట్టు ఛాయను కూర్చున్నాడు. ఇక్కడ ఆగావేమిట్రా అని అడిగారు శాస్త్రి గారు. అదేమిటి పంతులు, ఇదేగా యమునా నది, పొన్నవృక్షం, నువ్వే చెప్పావుగా అన్నాడు. ఆశ్చర్యపోవడం శాస్త్రి గారి వంతైంది. అంతే, కాసేపు ఆగి చాలా ఆనందంగా, అదిగో బలరామకృష్ణులు ఆలమందలతో వస్తున్నారు అన్నాడు. గబగబా ముందుకు వెళ్ళి
ఎవరితో మాట్లాడుతున్నట్టు ఆడుతున్నట్టు చేస్తున్నాడు. శాస్త్రి గారికి ఎవరూ కనిపించట్లేదు. రే, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగారు. అదేంటి పంతులు గారు, మీకు తెలిసిన వాళ్లేగా, బలరామకృష్ణులు అన్నాడు. ఒరే, నాకు కనిపించమనరా అన్నారు. భలే ఉంది కృష్ణ, పంతులు గారికి నువ్వు కనిపించట్లేదుట, నిన్ను కనబడమంటున్నారు పంతులు గారు అన్నాడు వాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వుతూ, నీ భుజం మీద చేయి వేసి చూడమను అన్నాడు. శాస్త్రిగారు వాడి భుజం మీద చెయ్యి వేయగానే బలరామకృష్ణులు సాక్షాత్కరించారు. స్వామి, ఎన్ని సంవత్సరాలుగా నిన్ను జపిస్తూ వేదాంగాలతో నిన్నే పూజించే నన్ను విడిచి మూర్ఖుడు, నిరక్షరాస్యుడు, దొంగ ఆయన వీనికి దర్శనం ఇచ్చావా తండ్రి అన్నారు శాస్త్రిగారు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, నీవు నన్ను కథావస్తువుగా మాత్రమే తీసుకుని, నేను పురాణాలలో మాత్రమే ఉన్నాననుకుని, మంత్రం జపిస్తే చాలు అనుకుని పూజిస్తూ ఉదరపోషణార్థం నా కథలను చెప్పుకుంటూ ఉంటున్నావు. కానీ ఈ గజదొంగ నేనున్నానని నమ్మి నీవు చెప్పిన నా రూపాన్ని ఊహించుకుంటూ ఇక్కడ ఉంటాను అనుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నన్ను నమ్మి వచ్చిన వారికి ఆ నమ్మకాన్ని నేను వమ్ము కానివ్వను. అందుకే ఈ అమాయక భక్తునికి దర్శనం ఇచ్చాను. నీవు నేను కనిపించే మార్గం చెప్పావు కాబట్టి నీకు కూడా దర్శనం ఇచ్చాను. నీ పూర్వపుణ్యం వల్ల నీకు నా దర్శనమైంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గజదొంగ గంగులికి జ్ఞానోదయం అయ్యింది. తాను ఎన్ని పాపాలు చేశాడు, ఎందరినో బాధ పెట్టాడు. అయినా భగవంతుడు తనని కరుణించాడు. సాక్షాత్తు భగవంతుని సొత్తునే దోచుకున్న మహాపాపిని అయినా భగవానుడు నన్ను కరుణించాడు. స్వామి, ఈ జీవితంలో నాకేమీ వద్దు, నీ సన్నిధానంలో నిరంతరం ఉండిపోయేలా వరమివ్వు తండ్రి, మోక్షాన్ని ప్రసాదించు అని వేడుకొన్నాడు. శాస్త్రులు గారు కూడా, నా అజ్ఞానాన్ని తొలగించావు స్వామి, నాకు కూడా మోక్షాన్ని ప్రసాదించు, నీవు నిత్యుడవు అని ప్రార్థించాడు. శ్రీకృష్ణ పరమాత్మ వారిద్దరిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించాడు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.